యువగలం వాలంటీర్లు బెయిల్పై రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. 39 మంది వాలంటీర్లు జైలు నుంచి బయటకు రాగానే నేరుగా టీడీపీ క్యాంపు కార్యాలయంలో ఉన్న నారా భువనేశ్వరిని కలిసి పరామర్శించారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. యువతను ఆదుకోవాలనే ఉద్దేశంతో నారా లోకేష్ యువగలం యాత్రను చేపట్టారని వాలంటీర్ కోఆర్డినేటర్ రవినాయుడు అన్నారు. పాదయాత్రలో వైసీపీ కవ్వింపు చర్యలకు పాల్పడినా తాము మౌనంగా భరించామన్నారు. లోకేష్ మీద కోడిగుడ్లు విసిరారని, వాటిని అడ్డుకున్నందుకే తమపై అక్రమ కేసులు పెట్టినట్లు ఆయన తెలిపారు. ఈ రోజు వరకు కూడా మరి వాలంటీర్లు కూడా ఉండి ఆయనకి రక్షణగా ఉన్నారు. ఎందుకంటే ప్రభుత్వం సహకారం ఇవ్వట్లేదు, పోలీస్ సహకారం ఇవ్వట్లేదు కనుక వాలంటీర్లు పూర్తి సహకారం ఇచ్చారు. వాళ్ళందరూ కూడా అన్ని రోజులు కూడా మరి లోకేష్ గారు కూడా ఉండి నడిపించడం జరిగింది. భీమవరం వచ్చినప్పటికీ ఇది ఇంకా రేజ్ అయిపోతుంది, ఈస్ట్ వెస్ట్ వెళ్తే ఇంకా గట్టిగా ఉంటుంది, జనం అంతా కూడా రోడ్డు మీదకి వచ్చేస్తున్నారని ఆలోచనతో ఏదో విధంగా చెడగొట్టాలని చెప్పి భీమవరంలో వాలంటీర్లను కొట్టి మళ్ళీ తిరగబడి వాలంటీర్ మీద 2 కేసులు పెట్టడం జరిగింది. 2 కేసులు కూడా 30 రోజులు 39 మంది 30 రోజులు జైల్లో ఉన్నారు. భీమవరం ప్రాంతానికి వచ్చినప్పుడు ఏదైతే స్టేజ్ కాడ ప్రాంగణం కాడ పబ్లిక్ మీటింగ్ జరుగుతుంటే మా యొక్క తోట సీతారామలక్ష్మి గారు అధ్యక్షులు వారు అప్పుడే హాస్పిటల్ నుంచి వచ్చి డైరెక్ట్ గా స్టేజ్ మీదకి వచ్చి మళ్ళీ ఏదో మన లోకేష్ బాబు గారు వచ్చారు, మనకు ఒంట్లో బాగోకపోయినా సరే ఈ కార్యక్రమం పాల్గొనాలని చెప్పి మళ్ళీ వెనక్కి హాస్పిటల్కి వెళ్ళిపోయారు. అయినప్పటికీ కూడా ఆవిడని A1 కింద పెట్టి అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేశారు. A1 ఆవిడ కానీ స్టార్ట్ చేస్తే 50 మంది, యువగలం టీము 39 మంది, లోకల్ 13, మొత్తం 52 మందిని అరెస్ట్ చేయడానికి కానీ అరెస్ట్ చేయడం కానీ జరిగింది. మా పార్టీకి మేము వెళ్తుంటే కూడా రాళ్లు విసిరారు, కోడిగుడ్లు విసిరారు. లోకేష్ గారి మీద ఎక్కడ పడతాయని మేము అడ్డుకోవడం, మేము అక్కడ నిలబడడం జరిగింది. మేము నిలబడి మేము రక్షణగా ఉన్న, మేము బాధితులుగా ఉన్న వాలంటీర్ల మీదనే హత్యాయత్నం కేసులు పెట్టారు. దాంట్లో మా మోటివ్ ఏంటో మాకు తెలీదు, మేము ఎక్కడ ప్రయత్నం చేశామో తెలీదు, మేము ఎవరి మీద దాడి చేశామో మాకే తెలీదు. అయినా కూడా కేసులు పెట్టారు నిర్దాక్షిణంగా. భీమవరంలో జరిగిన గంట అక్కడి నుంచి వచ్చిన నైట్ హాల్లోకి ఆ గంటలోనే ఏం విచారణ చేశారో, ఎవరిని గుర్తించారో, ఏం దాడి జరిగిందో, ఎవరు గాయపడినారో కూడా తెలీదు. 2:30 ప్రాంతంలో నిర్దాక్షిణంగా నిద్రపోతున్న వాలంటీర్ని లిఫ్ట్ చేసి కొట్టి అరెస్ట్ చేయడం జరిగింది. ప్రతి చోట 2 కేసులు కడతారు. నిడమర్లో 2 కేసులు కట్టారు, భీమవరంలో 2 కేసులు కట్టారు. అదే ఈ యువత మీద, ఈ యువత వీళ్ళేమన్నా డబ్బులు తీసుకుని పాదయాత్రకు రాలా. ఇప్పుడు మా మిత్రులు రవినాయుడు గారు చెప్పినట్టు వాలంటీర్స్ అంటే వాలంటరీగా ₹1 తీసుకోకుండా యూత్ యువకాలంలో ఉన్నారు. ఎడ్యుకేటెడ్, బీటెక్ చదివినోళ్ళు, MBA చదివినోళ్ళు, నిరుద్యోగులైన యువత రేపు పొద్దున వాళ్ళ భవిష్యత్తు మీద గంపెడు ఆశలతో లోకేష్ బాబు గారితో ఈ పాదయాత్ర చేస్తుంటే వీళ్ళు పెట్టే కేసులు ఏంటాయంటే ఒక కేసులో కొంతమంది పేర్లు పెడతారు, అదే విషయానికి సంబంధించి పేర్లు లేకుండా ఇంకొక FIR కడతారు. వీళ్ళ ఉద్దేశం ఏంటి అంటే పాదయాత్ర ముందుకు వెళ్ళకూడదు, వీళ్ళు చేసే అన్యాయాలు అక్రమాలు లోకేష్ బాబు గారు పాదయాత్ర ద్వారా యువతలోకి వెళ్ళకూడదు, ప్రజల్లోకి వెళ్ళకూడదు అనే ఒకే ఒక ఉద్దేశంతో ఈ అబద్ధపు కేసులు కట్టడం జరిగింది.